ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని 1968 సంవత్సరంలో పెళ్లి చేసుకుందో ఆ రోజు నుంచే ఈ భారతదేశం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క కోడలు మన భారతదేశం కోడలమే. బీజేపీ నాయకులారా, మీకు రాజకీయ స్వార్థము మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు. భారతదేశ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఈ దేశం యొక్క సాంప్రదాయాలు, భారతదేశం యొక్క సాంప్రదాయాలు, ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబం సాంప్రదాయాలు, ఈ దేశ ప్రజల యొక్క సాంప్రదాయాలులో జీవిస్తూ ఉన్నదాన్ని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులను 68 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత వాళ్లకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు పుట్టడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇంకా అప్పటికి రాజకీయాలకు రాలేమే, ఒక గృహిణిగా, రాజీవ్ గాంధీ భార్య ఒక గృహిణిగా ఆ ఇద్దరు పిల్లలకు, ఆ కొడుకు కూతుర్ని, ఆ యొక్క కుటుంబం యొక్క జీవితాన్ని గడుపుతున్నది అప్పుడు ఆమె. అదే సమయంలో మరి ఈ దేశం కోసము ప్రధానమంత్రి హోదాలో మరి వారు కొన్ని దేశ ప్రజల భద్రత విషయంలో కొన్ని పాలసీ మ్యాటర్లో ఆమెని హత్య చేయడం జరిగింది. మిగతా అది మనకు తెలుసు. సోనియా గాంధీ గారి అత్తని ఇందిరాగాంధీ గారిని హత్య చేసింది. ఆమె బలిదానం అయిపోయింది దేశ ప్రజల విషయంలో. ఇదొక చరిత్ర. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు మళ్ళీ ఆయన ప్రధానమంత్రి చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారిని కూడా, సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారిని కూడా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఆ రోజుల్లో దాదాపు 7 సంవత్సరాలు ఆమె అజ్ఞాత జీవితం గడిపింది ఢిల్లీలో. పిల్లలను చూసుకుంటూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఒక తల్లి పాత్ర, ఒక తల్లి పిల్లలను చూసుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతున్నది. 7 సంవత్సరాల అజ్ఞాత జీవితం ఆమెది.